యేసు క్రీస్తు వారి బిడ్డలుగా అయిన తర్వాత ఈ లోకంలో మన జీవితం ఎలా ఉంటుందంటే సుఖపరంగా ఉండదు. ఇప్పుడు చాలామంది ఎలా కోరుకుంటారంటే కంఫర్ట్గా ఉండాలి. యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే ఎలా ఉండాలంటే కష్టాలు రాకూడదు. ఏమండి? యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే శ్రమలు రాకూడదు. యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే ఎలా ఉండాలంటే అన్నీ బాగుండాలి. ఇంట్లో ఎలా ఉండాలంటే ఏసీలు కావాలి, కూలర్లు కావాలి, ఇంట్లో అన్నీ అవసరమైనవి కావాలి. అంటే ఎలా ఉండాలంటే యేసు ప్రభువుని నమ్ముకుంటే అన్నీ బాగుండాలి. పిల్లలకు ఉద్యోగాలు కావాలి, మామూలు ఉద్యోగాలు కాదు, గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలి. అన్నీ కూడా దీవించబడాలి, ఇల్లు కట్టుకోవాలి, అన్నీ చేయాలి. సోదరుడా సోదరి, ఈ లోకంలో కావాల్సినవన్నీ ఏమిటో పరిశీలించి వెతుక్కోవాలి. దేవుని గ్రంథంలో చూడుగా పరిశీలించుకున్నప్పుడు యేసుక్రీస్తు వారి బిడ్డలుగా జీవిస్తూ ఉన్నప్పుడు సుఖపరంగా ఉన్నది నీ జీవితం అంటే నువ్వు క్రైస్తవుడివి కాదు. నీ జీవితము కష్టాల గుండా లేదు అంటే నువ్వు దేవుని బిడ్డవి కాదు. హాయిగా కంఫర్ట్గా పూలబాటగా నడుస్తూ ఉన్నావు అంటే నువ్వు దేవుని బిడ్డవి కాదు.